ప్రియులారా, ఎస్తేరు గ్రంథ ధ్యానంలో ఇప్పటి వరకు 3 సెషన్స్ ముగించుకొని 4వ సెషన్లోనికి మనము ప్రవేశిస్తున్నాం. ఈ గ్రంథంలోనికి ప్రవేశించడానికి మనము 2 చారిత్రక నేపథ్యాలను మాట్లాడుకొని ఇక ప్రవేశించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆలస్యం చేయకుండా ప్రవేశిద్దాము కూడా. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి, సెల్ ఫోన్స్ని ఆఫ్ చేసి, బైబిల్స్ తెరిచి, మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. ఎస్తేరు గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చూద్దాం. 10 ఉన్నాయి కదూ. 10 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని ఇక మనం ప్రారంభించుకుంటున్నాం. పరిచయ భాగాన్ని ముగించుకున్నాం కనుక ఈ 10 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని నేను 4 భాగాలుగా విభజిస్తున్నాను. మనం అర్థం చేసుకుంటకు, మనం సులభంగా అర్థం చేసుకోవాలని 10 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకాన్ని మనము 4 భాగాలుగా విభజించుకుందాం. అందులో మొదటి 2 అధ్యాయాలు, మొదటి భాగం 3, 4, 5, 6, 7 అంటే 3వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఇది 2వ భాగం. 8, 9 ఈ 2 అధ్యాయాలు 3వ భాగం. చివరిదైన 10వ అధ్యాయము 4వ భాగం. ఇది విభజన. చూడకుండా చెప్పండి ఇప్పుడు 4 భాగాలు. నంబర్ 1 మొదటి 2 అధ్యాయాలు, నెక్స్ట్ 3 నుంచి 7 అధ్యాయాలు, నెక్స్ట్ 8, 9 అధ్యాయాలు, అండ్ చివరిది 10వ అధ్యాయం. సులభంగా గుర్తుండిపోయింది కదా. అలా గుర్తుండాలనే విభజించింది. ఆలస్యం ఎందుకు, మొదటి భాగాన్ని మనము ప్రారంభించుకుందాం. మొదటి భాగం ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకు? ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మొదటి భాగం అంతటికీ కలిపి ఒక టైటిల్ ఇస్తున్నాను. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 2వ అధ్యాయము చివరి వచనం వరకు. మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 2వ అధ్యాయం చివరి వచనం వరకు. ఇదంతా ఒక మొదటి భాగం అనుకున్నాం కదూ. ఈ మొదటి భాగానికి ఒక టైటిల్ రాద్దాం. అది కనుమరుగైన రాణి డాష్ కనుగొనబడిన రాణి అని టైటిల్ ఇవ్వండి. ఏమని ఇస్తారు? కనుమరుగైన రాణి డాష్ కనుగొనబడిన రాణి. ఇది ఈ 2 అధ్యాయాలకు మనం అర్థం చేసుకోవాలన్న ఉద్దేశముతో మనం ఇచ్చుకుంటున్న టైటిల్. అలా ఇమ్మని బైబిల్లో లేదు. మనం ఇచ్చుకుంటున్నాం అర్థం చేసుకోవాలని. రైట్. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో కనుమరుగైన రాణి కనుగొనబడిన రాణి అన్న భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో అని అడిగితే అర్ధరాత్రి నిద్ర లేపినా మీరేం చెప్పాలి? మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 2వ అధ్యాయము చివరి వచనం వరకు. అలా అడిగితే అలా చెప్పండి. ఇప్పుడు ఇంకొకలా అడుగుతాను, అసలు మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 2వ అధ్యాయం చివరి వచనం వరకు ఏముంటుందో ఒక్క మాటలో చెప్పు. కనుమరుగైన రాణి కనుగొనబడిన రాణి. ఎక్కింది కదా ఇప్పుడు. ఇంకా ఉంటుంది, గుర్తుంటుంది, అలా ఉండిపోతుంది. 2 రాణులు, మరుగైన రాణి కనుగొనబడిన రాణి. ఈ కాన్సెప్ట్ని, ఈ థీమ్ని మనం ఇక ప్రారంభిస్తున్నాం స్టడీ చేయడానికి. కనుమరుగైన రాణి కనుగొనబడిన రాణి అన్న విషయాన్ని చెప్పడానికి గ్రంథంలో మనకు 2 అధ్యాయాలను కేటాయించారు. ఎవరు కేటాయించారు? దీన్ని వ్రాసిన ఆయన కేటాయించాడు. ఇంతకు దీన్ని వ్రాసింది ఎవరో. ఎస్తేరు గ్రంథాన్ని ఎవరు రాశారో చెప్పడానికి వీలు పడదు. అది కూడా మీరు రాసుకోవాలి. రచయిత, దీన్ని వ్రాసింది ఎవరు అని అడిగితే పక్కా ఈయననే అని కన్ఫర్మ్ చేయడానికి వీలు లేదు. కొంతమంది నెహెమ్యా రాసి ఉండొచ్చు అని అంటారు, కొంతమంది ఎజ్రా గారు వ్రాసి ఉండొచ్చు అని అంటారు. అయితే ఈ గ్రంథంలో చెప్పబడిన సంగతులు, ఈ గ్రంథములో సంభాషించబడిన విషయాలు, ఈ గ్రంథ శైలి,
అక్కడున్నటువంటి స్థితి పరిస్థితి అంతా చూస్తే మొర్దెకై గారు రాసి ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మొర్దెకై గారే దగ్గరుండి వ్రాయించి పంపినట్టుగా ఒక వచనం చూద్దాం. 9వ అధ్యాయంలో ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. 20 నుంచి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించిన యూదులకందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు వారు మూలుగుటం మారిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క 14వ దినము 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు ఇంకా సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులను కానుకలను పంపు తగిన దినములని వారికి స్థిరపరచడానికి ఇదేం పంపాడు? పత్రికలను పంపాడు. అంతేనా? 20వ వచనంలో ఇది స్థిరపరచడానికి ఆయన ఏం పంపాడు? పత్రికలను పంపాడు. యూదులకందరికీ పత్రికలను పంపాడు. దేని గురించి పత్రికలు పంపాడని అడిగితే 20వ వచనంలోని మొదటి మాట, మొర్దెకై ఈ సంగతులను గూర్చి పత్రికలను పంపాడు. ఏ సంగతులను గూర్చి పత్రిక పంపాడు? అంతకుముందు ఏవేవైతే జరిగాయో వాటికి సంబంధించిన విషయాలన్నిటినీ ఆయన వ్రాయించో పత్రికలు పంపాడు. ఇలాంటి ఆధారాలను చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాలన్నిటినీ మొర్దెకై గారే వ్రాసైనా ఉండొచ్చు, పక్క నుండి వ్రాయించైనా ఉండొచ్చు, భద్రపరచి మొత్తానికైతే ఈ పుస్తకం ఇలా ఉండడానికి మొర్దెకై కారణమై ఉండొచ్చు. ఎజ్రా గారి కంటే నెహెమ్యా గారి కంటే మొర్దెకైకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఇది రచయిత గురించి. 100% మొర్దెకై అని చెప్పడానికైతే వీలు పడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలా మనం గ్రంథంలోకి వెళుతుండగా మనం పరిచయంలో మాట్లాడుకోవాల్సిన విషయాలు అప్పుడప్పుడు నేను మీకు చెప్పుకుంటూ వస్తాను. సహజంగా మనం గ్రంథ వివరణలో ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఏ సందర్భంలో రాశారని నేను దాదాపుగా గ్రంథ వివరణలన్నింటిలో స్టార్టింగ్లోనే ఇచ్చేస్తాను. కానీ ఈ గ్రంథానికి మాత్రం మధ్య మధ్యలో వస్తుంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు అవసరమైంది కనుక ఎవరు రాశారో, ఎవరు రాసి ఉండొచ్చో మనం మాట్లాడుకున్నాం. అలా వివరణలో మనం ముందుకు సాగుచుండగా ఎప్పుడు రాసి ఉండొచ్చు అన్నది తర్వాత కొద్ది ఎపిసోడ్ల తర్వాత మనకు వస్తుంది. అంటే కొన్ని విషయాలు ఎప్పుడు చెబితే అర్థమవుతుందో అప్పుడు చెబితేనే బాగుంటుందని నా ఉద్దేశం. చెప్పాలంటే ఇప్పుడు చెప్పేయచ్చు, కానీ అది మనకు ప్రింట్ అవ్వదు. కనుక 4వ సెషన్లో ఇది ఎవరు రాశారు అన్న సందర్భాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ మీలో ఎవరైనా ఇంతకుముందు నేను చెప్పిన గ్రంథాలు మీరు వింటే దాదాపుగా పరిచయంలోనే ఎవరు రాశారో చెప్పేస్తూ ఉంటాను, ఎప్పుడు రాశారో చెప్పేస్తుంటాను, పరిచయంలోనే ఇవన్నీ వచ్చేస్తుంటాయి. కానీ ఈ గ్రంథంలో మాత్రం 4వ సెషన్లో కానీ ఆ ఇన్ఫర్మేషన్ రావట్లేదు చూడండి. అలాగని 4వ సెషన్లో కూడా మీకు మొత్తం పరిచయాన్ని ఇవ్వట్లేదు. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఈ గ్రంథములో ఉన్న సందర్భాలు ఎప్పుడు గ్రంథస్థం చేయబడి ఉంటాయో అన్నది మనం ఇంకా కొన్ని సంఘటనలు కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత దాని దగ్గరకు వద్దాం. రైట్. ఇప్పుడు మొదటి అధ్యాయము ప్రారంభిస్తున్నాం మనం. ఈ మొదటి అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు మొత్తం మొదటి భాగం అని మాట్లాడుకుంటున్నాం. ఆ మొదటి భాగానికి ఒక టైటిల్ ఇచ్చాం. ఆ టైటిల్ కింద 2 అధ్యాయాలు కనపడుతున్నాయి మనకు. ఆ 2 అధ్యాయాలలో మొదటి అధ్యాయము 1, 2వ అధ్యాయం 1, అలా 2 అధ్యాయాలు కలిగిన ఒక భాగము. మొత్తం పుస్తకంలో ఎన్ని భాగాలు? 4. అధ్యాయాలు ఎన్ని? 10. అధ్యాయాలు 10, విభజనలో భాగాలు 4. అందులో మొదటి భాగంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మళ్ళీ 2. రైట్. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయాన్ని సపరేట్గా, 2వ అధ్యాయాన్ని సపరేట్గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మొదటి అధ్యాయంలో మొత్తం మనకు ఎన్ని వచనాలు ఉన్నాయంటారు? చూసే చెప్పండి, పర్లేదు. 22 వచనాలు. ఈ 22 వచనాలను మళ్ళీ 3 ఉపభాగాలుగా విభజిస్తున్నాను. 3 సబ్ డివిజన్స్గా, 3 ఉపభాగాలు. మొదటి అధ్యాయంలో 3 ఉపభాగాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి.
అందులో మొదటి ఉపభాగం, సబ్ డివిజన్ నంబర్ 1, మొదటి వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి వచనము నుండి 9వ వచనం వరకు మొదటి అధ్యాయములో 3 ఉపభాగాలు అని చెప్పాను, మర్చిపోకండి. ఇక అందులో మొదటి ఉపభాగం అది మొదటి వచనం నుండి 9వ వచనం వరకు. ఈ ఉపభాగానికి మళ్ళీ ఒక టైటిల్ ఇద్దాం. భాగమంతటికి ఒక టైటిల్ ఇచ్చుకున్నాం, మళ్ళీ ఉపభాగానికి ఒక టైటిల్ ఇద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది? మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు. దీనికి మీరు రాసుకోవాల్సిన టైటిల్ రాజుగారి మహావిందు. ఏమని రాస్తారు? రాజుగారి మహావిందు. ది ఎంపరర్స్ గ్రేట్ బ్యాంక్వెట్ అని ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. రాజుగారి మహావిందు. ఈ 9 వచనాలు మనం చదువుకుంటే, ధ్యానిస్తే మనకేవో విషయాలు మన కంటికి కనబడతాయి. అందులో భాగంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కనుక అవసరమైన చోట నెమ్మదికి వెళ్దాం, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అన్న చోట మనం ముందుకు వెళ్ళిపోదాం. స్టార్ట్ చేద్దాం. వచనం నంబర్ 1, అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు అని స్టార్ట్ అవుతుంది పుస్తకం. దాదాపుగా నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ అహష్వేరోషు గురించి. నిన్నటి నుంచి మీరు వింటున్నారు కనుక దాదాపుగా 4వ సెషన్లోనికి మీరు వచ్చారు కనుక ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఒక ప్రశ్న మీరు చెప్పాలి. అహష్వేరోషు తండ్రి పేరు చూడకుండా చెప్పండి. గుడ్. దర్యావేషు కొడుకు పేరు చెప్పండి. మేము కరెక్టే చెప్పామన్న ఫీలింగ్ మీకుందా? ఏమైనా డౌట్ఫుల్గా చెప్పారా? కరెక్టే చెప్పారా? డౌట్ ఏం లేదుగా? ఎందుకైనా మంచిది. ఇంకొకసారి అడుగుతాను, అహష్వేరోషు తండ్రి పేరు ఏంటి? సౌండ్ తగ్గింది? అబద్ధం చెప్పినా గట్టిగా చెప్పాలి, నిజం చెప్పినప్పుడు భయం ఎందుకు మీకు? కమాన్. అహష్వేరోషు తండ్రి పేరేంటి? అది. దర్యావేషు కొడుకు పేరేంటి? తండ్రి ఎవరు? కొడుకెవరు? మళ్ళీ తండ్రి ఎవరు? కొడుకెవరు? ఆ మాట మీద ఉండండి. ఇప్పుడు ఒక వచనం దిద్దాం. దానియేలు గ్రంథం 3 సార్లు చెప్తారా మీరు? ఇప్పుడు ఆ వచనం చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం చూసి ఆగిపోయే గుండెని అలా ఆపుకోండి. చదవమ్మా. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషట. ఏమో తేడా అనిపించట్లేదు? తలకిందిరి గలేదు మొత్తం. అమ్మ మీరు ఆగండి, మీ బైబిల్స్ అలా ఉందేమో, అన్నయ్యలను అడుగుదాం. మీరు చదవండి ఒకసారి. 9వ అధ్యాయం మొదటి వచనం దానియేలు గ్రంథం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు. ఇక్కడ నాన్న ఎవరయ్యారు? అహష్వేరోషు అయ్యాడు. కొడుకు ఎవరయ్యారు? దర్యావేషు అయ్యాడు. ఏ క్యా బాత్ హై, క్యా కరేంగే? ఈ విషయాలన్నీ ఇంతకు ముందు చెప్పిన గ్రంథాలలో చెప్పేశాను. ఇవన్నీ ఇందాక ఎవరో వచ్చి అడిగారు డౌట్, అందుకే అమ్మో ఈ డౌట్స్ కూడా ఉన్నాయేమో అని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బైబిల్లో అహష్వేరోషు అన్న పేరు మీద మనకు 3 కనబడతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అహష్వేరోషు అన్న పేరు మీద బైబిల్లో మనకు 3 వ్యక్తులు కనబడతారు. ఈ 3 వేరువేరు. ఆ 3 వేరువేరని తెలియకపోతే మనకి ఇలాంటి షాక్లే తగులుతాయి. అందులో ఇంతవరకు మనం 2 చూసాం. ఒకరు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో నిన్నటి నుంచి మనతో పాటు ప్రయాణం చేస్తున్న ఆ అహష్వేరోషు. ఇప్పుడే జస్ట్ నిమిషం ముందు ప్రత్యక్షమైన దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలోనే అహష్వేరోషు. ఈయన వేరు, ఆయన వేరు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక అహష్వేరోషుని చూపిస్తాను.
ఎజ్రా గ్రంథం, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 6వ వచనం, మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు అని ఇక్కడ ఒక అహష్వేరోషు కనపడుతున్నాడు చూడండి. ఉన్నాడా? ఇక్కడ మరలా ఒక అహష్వేరోషు కనపడుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ అహష్వేరోషు వేరు. ఈ ముగ్గురిని మీరు వేరువేరుగా చూడాలి. ఈ ముగ్గురులో మొదటివాడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆయన అందరికంటే పెద్దోడు. ఆయన మాదీయుడగు అహష్వేరోషు, పారసీకుడు కాదు, మాదీయుడగు అహష్వేరోషు. దానియేలు గారిని సింహబోన్లో వేయమని అనుమతినిచ్చిన దర్యావేషు అన్న ఒక రాజున్నాడే, సింహపు బోనులో వేయమని దానియేలు గారిని ఆజ్ఞాపించింది ఎవరు? దర్యావేషు. ఆ దర్యావేషు వేరు. మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్న దర్యావేషు వేరు. దానియేలు గారిని సింహపు బోనులో వేయమని ఆజ్ఞాపించిన దర్యావేషు ఎవరు? చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము, కమ్ బ్యాక్, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోని చివరి మాట 31వ వచనం. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరములు వాడై సింహాసమునకు ఎక్కెను. ఈ దర్యావేషు వేరు. ఈ దర్యావేషు తండ్రే 9వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతున్నటువంటి అహష్వేరోషు. గనుక ముగ్గురు అహష్వేరోషులలో అందరికంటే పెద్దవాడు 9వ అధ్యాయం 1వ వచనం దానియేలు గ్రంథంలో ఉన్న ఆయన. నెక్స్ట్ రెండవ వాడు ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో కనిపించే ఆయన మనం రెండవ అహష్వేరోషు, బైబిల్లో కనబడే అహష్వేరోషు పేరు మీద కనిపించే రెండవ వాడు. వయసు రీత్యా మాట్లాడుతున్నా నేను, హైట్లో కాదు. ఇక మూడో వాడే ఎస్తేరు గ్రంథంలో కనిపించే ఆయన. ఎందుకైనా మంచిది ఇంకొక విషయం చెప్తాను. ఎలాగో మీకు ముగ్గురు అహష్వేరోషులు కనబడ్డారు కదా, ముగ్గురు అహష్వేరోషులు కనబడ్డారు కదా, బాగుంది. పారసీక రాజుల గురించి ఇదే చిలకలూరుపేటలో ఎజ్రా గ్రంథం అన్న పుస్తకాన్ని వివరించేటప్పుడు 7వ భాగంలో చాలా వివరంగా చెప్పాను. ఒకవేళ ఎజ్రా గ్రంథం అనేది నేను చెప్పానో లేదో తెలియకపోతే యూట్యూబ్లో చూస్తే ఇన్ని ఉంటాయి. అవన్నీ తీసుకొని చక్కగా విని నోట్స్ రాసుకుంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇప్పుడు అవసరం కనుక ఒక మాట చెబుతాను. బైబిల్లో మనకు పారసీక రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ పారసీక రాజులలో మొదటివాడు కోరెషు. రాసుకోండి ఒకసారి, ఎప్పటికైనా పనికి వస్తుందిగా. బైబిల్లో మనకు కనిపించే, ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో కనిపించే అహష్వేరోషు కూడా పారసీక రాజే. వీళ్ళ వంశంలో మొదటివాడు కోరెషు. అతను ప్రారంభకుడు. అతను పుట్టింది క్రీస్తు పూర్వం 600, రాజయింది 559, చక్రవర్తి అయింది 538. ఇవన్నీ క్రీస్తు పూర్వమే. క్రీస్తు పూర్వం పుట్టింది 600, రాజయింది 559, చక్రవర్తి అయింది 538. ఇతను మొదటివాడు. చక్రవర్తి అయిన 8 ఏళ్లకు పోయాడు. చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. అంటే ఏ ఇయర్లో చనిపోయాడు చెప్పండి. ఇక 530. ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు రాజయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. ఆయన పేరు క్యాంబిసెస్. ఏం పేరు? క్యాంబిసెస్. అయితే ఐగుప్తు రాజులను ఫరో అని ఎలాగైతే పిలుస్తూ ఉంటారో, ఐగుప్తు సింహాసనం ఎక్కిన వాళ్ళను ఫరో 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 అంటాం కదా మనం బైబిల్లో. వాళ్ళకు ఒరిజినల్గా వేరే పేర్లు ఉంటాయి, కానీ ఫరో 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 అన్నట్టుగా పారసీక రాజులను అహష్వేరోషులు అని కూడా పిలుస్తారు. అహష్వేరోషు అంటే పెద్దవాడు, తండ్రి లాంటి వాడు, మహారాజు, అలాంటి అర్థాలతో కూడుకున్న పేరది. అహష్వేరోషు అంటే మీనింగ్ ఏంటి?
అన్యులలో ఆలోచిస్తే పూజ్యుడు, గౌరవనీయుడు, పెద్దవాడు, తండ్రి లాంటివాడు, మహాగణుడు, మహారాజు, ఇన్ని అర్థాలతో కూడుకున్నది. ఇప్పుడు కోరెషు కుమారుడు ఎవరైతే క్యాంబిసెస్ అని ఉన్నాడో, ఆ క్యాంబిసెస్ అన్న ఆయన కూడా అహష్వేరోషు అన్న పేరు మీద పిలువబడ్డాడు. ఆయనే మీకు ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కనిపించే అహష్వేరోషు. ఇందాక మీకు ముగ్గురు అహష్వేరోషులను చూపించానే, ఆ ముగ్గురులో రెండో వాడిన. మొదటివాడు ఎవరు? 9వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆయన. పారసీకుడు కాదు, ఆయన మాదీయుడు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం మళ్ళీ పాయింట్కి. కోరెషు తర్వాత అతని కుమారుడు క్యాంబిసెస్ రాజయ్యాడు. ఇతనిని మనము రెండవ వాడు అనొచ్చు. కోరెషు వంశంలో రెండవ వాడు. ఐదు 530లో క్యాంబిసెస్ రాజై లేదా చక్రవర్తి 522లో చనిపోతాడు. ఈయన కూడా 8 ఏళ్ళే. విచిత్రం ఏంటో, 8 ఏళ్ళు. ఈయన చనిపోయిన తర్వాత 522లోనే ఒక దొంగ పత్రాలు సమర్పించి నేను కూడా ఈ వంశానికి చెందిన వాడనే అని ఏదో మాయ చేసి సింహాసనం ఎక్కాడు. కానీ 7 నెలలకే ఇతని బండారం అంతా బయటపడింది. అప్పుడు అతన్ని తొలగించేసి లేపేశారు. ఇతని పేరు ఒరిజినల్గా గోమేటీస్. ఇతని పేరు గోమేటీస్. కానీ అధికారికంగా అఫీషియల్గా అతన్ని బార్డియా అని పిలిచేవారు. ఇతను ఒక వేషగాడు, మాయగాడు, మోసగాడు. 7 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఇంపోస్టర్, మాయ చేసిన వ్యక్తి. ఏం పేరు ఇతని పేరు? ఒరిజినల్గా గోమేటీస్, అధికారికంగా అఫీషియల్గా ఏమని పిలిచేవాళ్ళు? బార్డియా. కేవలం 7 నెలలు మాత్రమే ఉన్నాడు గనుక, కానీ చరిత్రలో ఇతను కూడా రాజుగా పరిపాలించాడు గనుక ఇతనిని మనము 3వ వాడు అని అనుకోవచ్చు. దొంగైనా పరిపాలించాడుగా. కోరెషు మొదటివాడు, క్యాంబిసెస్ లేదా అహష్వేరోషు ఎజ్రా గ్రంథం 4:6లో ఉన్నటువంటి ఆయన రెండవాడు. ఈ గోమేటీస్ లేదా బార్డియా అన్నవాడు 3వ వాడు. ఇక 4 నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటున్న దర్యావేషు 522 నుండి 486 వరకు. ఇందాకనే భోజనానికంటే ముందు చనిపోయాడు. మనమే చంపాం. 522 నుంచి 486 వరకు దర్యావేషు కాలం. ఇతను 4వ వాడు. 486లో ఇతను చనిపోయిన తర్వాత ఇతని కుమారుడు 486 నుంచి 85 మధ్యలో గద్దెనెక్కాడు. ఎస్తేరు గ్రంథంలో కనిపించే ఆయన ఈయనే. ఇతను 5వ రాజు. ఇతను చనిపోయిన తర్వాత మనకు ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో కనిపించే ఒక రాజు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. రాజైన అర్తహషస్త, ఇతను 6వ రాజు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే పేరుతో అదే రాజు కనబడతాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం ప్లీజ్. అటు తర్వాత అర్తహషస్త రాజు. చాలు, ఇతను అహష్వేరోషు తర్వాత వస్తున్న రాజు. బైబిల్లో మనకు కోరెషు మొదలుకొని ఇక్కడ మీరు చూస్తున్న అర్తహషస్త వరకు మొత్తము 6 పారసీక రాజులు కనబడతారు. గుర్తుంచుకోవాలి, 6 పారసీక రాజులు. అయితే దానియేలు గారిని సింహబోన్లో వేయించిన ఆయన ఒరిజినల్గా కోన్ హై? మాదీయుడు హై. అందుకే ఆయన వేయలేదు ఇక్కడ లెక్కలోకి. అర్థం చేసుకుంటున్నారా? మనం బైబిల్ చదివేటప్పుడు ఈ రీతిగా మనకు 6 చక్రవర్తులు కనబడతారు. కాకపోతే ఒక చిన్న సమస్య మీకు చెప్తాను. అర్తహషస్త గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో మీకు ఒక అర్తహషస్త కనపడ్డాడు ఇందాక. అతనే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఉండేవాడని చెప్పాను ఇప్పుడే.
మళ్ళీ చూడండి ఒకసారి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం, రాజైన అర్తహషస్త ఏలుబడి యందు అనుంది కదూ, అది అలానే ఉంచుకోండి. అదే ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఇక్కడ కూడా 7వ వచనమే. ఎజ్రా గ్రంథము 4:7, అర్తహషస్త యొక్క దినములలో అని అంటున్నాడు ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, జాగ్రత్త. ఈ అర్తహషస్త వేరు, 7వ అధ్యాయంలో కనిపించే అర్తహషస్త వేరు. ఈ అర్తహషస్త ఎవరు? ఇందాక చెప్పాను కదా, ఒక దొంగ. దర్యావేష్ కంటే ముందు 7 నెలలు మాత్రమే గోమేటీస్ లేదా బార్డియా అన్న పేరు మీద 7 మాసాలు మాత్రమే పాలించి వెళ్ళిపోయాడే, ఈతనిని బైబిల్లో అర్తహషస్త అని పిలిచారు. గనుక 4వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న అర్తహషస్త దొంగ. 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న ఆయన ఎజ్రా గారిని వెళ్ళమని పర్మిషన్ ఇచ్చిన ఆయన, నెహెమ్యా గారిని వెళ్ళమని పర్మిషన్ ఇచ్చిన ఆయన, ఆయన వేరు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో కనిపించే అర్తహషస్త మీకు విలన్ లాగా కనపడతాడు. కానీ ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో కనిపించే అర్తహషస్త ఎజ్రా గారిని ఉన్నతంగా వర్ణించి ఎజ్రా గారికి అందరూ నమస్కారం పెట్టాలని చెప్పి రాయించి పంపించాడు. కనుక ఆ తేడాను మనం గమనించాలి. అందుకే ఈ చరిత్ర, హిస్టరీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారేమో, ఇదంతా చరిత్ర పుస్తకాలే కదా ఇవి. నేను కూడా చెప్పాను, ఇవన్నీ చరిత్ర పుస్తకాలు. చరిత్ర పుస్తకాలు చదివేటప్పుడు చరిత్రను చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, పరిగణించవలసిన అవసరం ఉంటుంది. ఫైన్, వెళ్దాం ఇంకా ముందుకి. ఎస్తేరు గ్రంథంలో ఉన్నాం ఇప్పుడు. ఎస్తేరు గ్రంథంలో మనకు అహష్వేరోషు కనబడుతున్నాడు. అది 1వ అధ్యాయం 1వ వచనం. అయితే ఎస్తేరు గ్రంథం చదవడానికి ఎప్పుడు కూడా మరొక ముఖ్యమైన విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు చెప్పబోయేది కూడా, ఇప్పుడు నేను ప్రస్తావించబోయేది కూడా చాలా కీలకమైన సమాచారం. అందరూ తప్పకుండా దీనిని జ్ఞాపకం ఉంచుకోవాలి. నిన్నటి రోజున మీతో ప్రస్తావించినట్టుగా ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. బైబిల్ అనేది మనకు క్రోనలాజికల్ ఆర్డర్లో ఇవ్వలేదు దేవుడు, పోనీ ఇచ్చిన వాళ్ళు. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఈ పుస్తకం తర్వాత ఈ పుస్తకం, ఈ పుస్తకం తర్వాత ఈ పుస్తకం, ఈ పుస్తకం తర్వాత ఈ పుస్తకం. ఒక పీరియాడికల్గా ఫస్ట్ ఇది జరిగింది, సెకండ్ ఇది జరిగింది, థర్డ్ ఇది జరిగింది కనుకనే ఫస్ట్ ఈ బుక్ పెడుతున్నాం, సెకండ్ ఈ బుక్ పెడుతున్నామని కాల వృత్తాంత క్రమములో పాత నిబంధన పుస్తకాలు మన దగ్గర లేవు. ఇవి క్రోనలాజికల్ ఆర్డర్లో సెట్ చేయబడిన పుస్తకాలు కాదు. అందులో ఉన్న కంటెంట్ను బట్టి హిస్టరీ అయితే హిస్టారికల్ బుక్స్ అని ఒకచోట, ప్రవచనాలు అయితే ప్రవక్తల గ్రంథాలని ఒకచోట, ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు అయితే ఒకచోట, అలా సెట్ చేశారని చెప్పాను. అలా 4 భాగాలు చెప్పాను కదా నిన్న. పాత నిబంధనలో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయని చెప్పాను? 4. చెప్పండి. పంచకాండాలు, చరిత్ర పుస్తకాలు లేదా చరిత్ర గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు, దీని కావ్య గ్రంథాలు అని కూడా పిలుస్తారని చెప్పాను. నెక్స్ట్ ప్రవక్తల గ్రంథాలు. ఆ రీతిలో ఆ శైలిలో మనకు సెట్ చేయబడ్డాయి. ఒకవేళ మరలా దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఇదే బైబిల్ని క్రోనాలజికల్ ఆర్డర్లో ఇస్తాను ఆయన అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎస్తేరు గ్రంథం ఇక్కడున్న చోట ఉండదు, హగ్గయి గ్రంథం అక్కడున్న చోట ఉండదు. మనకు పాత నిబంధనలు చివరి పుస్తకాలు హగ్గయి, జకర్యా, మలాకి అసలు అవి అక్కడ కనపడవు మనకు. ముఖ్యంగా హగ్గయి, జకర్యా గ్రంథాలు వేరే చోట కనపడతాయి, ప్లేస్మెంట్ మారుతాయి టైమ్లీగా సెట్ చేస్తే. మనకేమో చరిత్ర పుస్తకాలను ఒక చోట పెట్టడం చేత ఎస్తేరు వచ్చి ఇక్కడ పడింది. ఎస్తేరు గ్రంథం కంటే ముందు ఏ పుస్తకం కనపడుతుంది మనకు? నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం కంటే ముందు ఏం కనపడుతుంది మనకు? ఎజ్రా గ్రంథం. ఇప్పుడు ఒకవేళ మనకు ఈజీగా అర్థం కావడానికి ఇప్పుడు నేను టైం ప్రకారంగా దీని తర్వాత ఇది, దాని తర్వాత ఇది అని చెబితే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు పుస్తకాల్లో ఎస్తేరు పుస్తకం ఎక్కడ ఉంటుందని అడిగితే ఎజ్రా గ్రంథం తర్వాత ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం తర్వాత నెహెమ్యా గ్రంథం. అది కూడా కాదు, ఇంకా ఎజ్రా గ్రంథంలో మనకు 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం 1వ వచనం వరకు, మళ్ళీ ఎజ్రా గ్రంథం
మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 5వ అధ్యాయము మొదటి వచనం వరకు చదువుకున్న తర్వాత 2వ వచనం కూడా చదవకుండా ఎస్తేరు గ్రంథం పెట్టుకోవాలి, ఇంకా కరెక్ట్గా దిగితే. ఇప్పుడు నేను మీకు సీక్వెన్స్ చెబుతాను, వీలైతే నోట్ చేసుకోండి. టైం ప్రకారంగా మాట్లాడితే పాత నిబంధనలో చివరి పుస్తకాలు 6 పుస్తకాలు. పాత నిబంధనలో క్రోనాలజికల్ ఆర్డర్లో సెట్ చేయాల్సి వస్తే పాత నిబంధనలో 6 పుస్తకాలు వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ 6 పుస్తకాలలో నంబర్ 1 ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం వరకు. అది బుక్, అది నోట్ చేసుకోండి. ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 5వ అధ్యాయము మొదటి వచనం వరకు అదొక పుస్తకం. అయిందా? రైట్. అయిన తర్వాత 5వ అధ్యాయము మొదటి వచనం చదివిన తర్వాత నెక్స్ట్ వెంటనే మీకు వచ్చేది హగ్గయి గ్రంథం మొత్తం. ఎందుకైనా మంచిది, మీకు ఏదో చెప్తున్నాడు అనుకుంటారు. మీరు ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి, ఏముందో ఇప్పుడు చూడండి. అక్కడ హగ్గయి గారు ఉన్నారో లేదో చూడండి ఒకసారి. అట్లా ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో హగ్గయి ప్రస్తావన ఉందో లేదో చూడండి. అక్కడ ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యా, వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి అక్కడ, గమనించాలి మీరు. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందునున్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమును ప్రకటించారట. ఏమి ప్రకటించారని అడిగితే వెళ్ళి ఆ పుస్తకాలు చదువుకోవాలి మనం. ఏ పుస్తకాలు చదువుకోవాలి? హగ్గయి గ్రంథం చదివితే ఏం ప్రకటించాడో తెలుస్తుంది, జకర్యా గ్రంథం చదివితే ఏం ప్రకటించాడో తెలుస్తుంది. అందుకే అక్కడ పెట్టాను అది. రైట్. ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనము సీక్వెన్స్లో ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ హగ్గయి గ్రంథం, జకర్యా గ్రంథం నెక్స్ట్ పెట్టుకోవాలి. జకర్యా గ్రంథం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు పెట్టుకోవలసింది 5వ అధ్యాయం 2వ వచనం నుండి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ అధ్యాయము చివరి వచనం వరకు. 6వ అధ్యాయము చివరి వచనం వరకు. ఇది థర్డ్ ప్లేస్లో వస్తుంది. రైట్. 6వ అధ్యాయము చివరి వచనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎస్తేరు గ్రంథం వస్తుంది. క్లియర్? ఎస్తేరు గ్రంథం అయిన తర్వాత మీరు చదవవలసింది ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి 10వ అధ్యాయము చివరి వచనం వరకు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము నుండి ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం చివరి వచనం వరకు. ఇప్పుడు వింటుంటే మీకు అర్థం కావడానికి ఇబ్బందిగా ఉన్నా ఒక 10 సార్లు మీరు చదివారనుకోండి, ఓహో ఇందుకు ఇచ్చాడన్నమాట అని అప్పుడైనా ఎక్కుతుంది. ఏదో ఇస్తున్నాను అనుకోకండి, క్రోనాలజికల్ ఆర్డర్లో సెట్ చేసి ఇస్తున్నాను మీకు. కాలవృత్తాంత క్రమములో బైబిల్లోని పుస్తకాలను సెట్ చేస్తే చివరి 6 పుస్తకాల స్వరూపం ఇలా ఉంటుందని చెప్తున్నా మీకు. ఎక్కడున్నాం ఇప్పుడు? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం వరకు. రైట్. ఇది అయిన తర్వాత మీరు చదవవలసింది నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం అయిన తర్వాత మీరు చదవవలసింది మలాకీ గ్రంథం. నెహెమ్యా గ్రంథము చదివిన తర్వాత మీరు చదవవలసింది మలాకీ గ్రంథం. గ్రంథాలపై మీకు పట్టొచ్చే క్రమంలో అంటే ఓహో ఇదన్నమాట సంగతి అని మీకు ఒక్కొక్కటి రిజిస్టర్ అయిపోతుంటుంది మైండ్లో. అప్పుడు మీకు ఇవన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మీకు ఎంత అర్థమైనా అలా ఫిక్స్ అయిపోండి. ఆ నోట్స్ అయితే కాపాడుకోండి, చాలు. నోట్స్ మీకు వెంటనే అర్థమవుతాయి. నేను ఇప్పుడు హామీ ఇవ్వట్లేదు. తిన్నగా ఏదో ఒక రోజు ఆ నోట్స్ మీకు తీయగా అనిపిస్తుంది. ఇప్పుడు చేదుగానే ఉంటుంది, ఏంటో ఏం గందరగోళం అని. ఇప్పుడు ఎస్తేరు గ్రంథ ప్లేస్మెంట్ ఎక్కడొచ్చేసింది? ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం అయిన తర్వాత 7వ అధ్యాయం కంటే ముందు ఎస్తేరు గ్రంథ ప్లేస్మెంట్ వచ్చింది.
అది దాని స్థానం యాక్చువల్. రైట్. ఇప్పుడు మీరు నోట్స్లో ఏమైతే వ్రాసుకున్నారో దాన్ని చూస్తూ మీకు ఏమర్థమైందో ఒకసారి ఆలోచిస్తున్నాను. నేను చెప్తుంటాను ఇప్పుడు ఎజ్రా గ్రంథం, ఇప్పుడు నేను మీకు ఇచ్చాను కదా, దాంట్లో ఏం జరిగిందో చెప్తున్నాను. ఇప్పుడు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ అధ్యాయం 1వ వచనానికి ఏం జరిగింది అనుకుంటున్నారు? కోరేష్ అనేటువంటి పారసీక మొదటి చక్రవర్తి, విందాం బాగా, కోరేష్ అనేటువంటి పారసీక మొదటి చక్రవర్తి ఆకాశమందున్న దేవుడు నన్ను ప్రేరేపించాడు దేవాలయం కట్టించమని, మీరు వెళ్ళండి, ఆయన సంబంధికులు ఎవరెవరైతే ఉన్నారో మీరు యెరూషలేముకి వెళ్ళి ఆయన దేవాలయం కట్టండి అని చెబితే, మొదటి బృందం వాళ్ళు జెరుబ్బాబెలు నాయకత్వంలో బయలుదేరి యెరూషలేములో దేవాలయాన్ని కట్టడానికి వెళితే, పునాదులు వేసిన తర్వాత, మందిరానికి పునాది వేసిన తర్వాత శత్రువుల నుండి సమస్యలు రావడంతో ఆ మందిర పునాదితోనే మందిర నిర్మాణాన్ని ఆపేశారు. అది ఇప్పుడు మీరు నోట్స్లో రాసుకున్న ఫస్ట్ పార్ట్లో కనిపించేది. ఇప్పుడు మీరు రాసుకున్నారుగా 5వ అధ్యాయం 1వ వచనం వరకు. అక్కడ ఏముంటుందంటే ఇప్పుడు నేను చెప్పింది ఉంటుంది. కోరేష్ అనుమతిని ఇవ్వడం, వీళ్ళు వెళ్ళిపోవడం, పునాది వేయడం, మళ్ళీ అది ఆగిపోవడానికి శత్రువులు కారణం, ఈ తతంగమంతా అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే పునాది వేసి వీళ్ళు ఆపేశారో, దేవుడు చూసి 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 కదులుతారేమో అంటే కదలకుండా వెళ్ళి మందిరాన్ని ఆపేసి ఇల్లు కట్టుకుంటున్నారట. వెళ్ళి సరంబి వేసిన ఇళ్లలో వాళ్ళు చక్కగా బతుకుతుంటే, అప్పుడు ప్రవక్తలైన హగ్గయిని జకర్యాని పంపించి బెత్తమిచ్చి పంపించాడు ఇద్దరికి. వాళ్ళు తోలు తీస్తే మళ్ళీ బయలుదేరారు వీళ్ళందరూ. దేంతో తోలు తీస్తే? వాక్యముతో. హగ్గయి గారు జకర్యా గారు చెప్పిన వాక్యాన్ని బట్టి వీళ్ళు మళ్ళీ ఉజ్జీవింపబడిన వాళ్ళై 5వ అధ్యాయం 2వ వచనము నుండి 6వ అధ్యాయం చివరి వచనం వరకు మందిరాన్ని పూర్తి చేసేస్తారు. అది 3వ భాగం. మీరు నోట్స్ రాసుకోనంటే నా భాష అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన విషయాలు నోట్ చేసుకోనంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. అలా మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత కొద్ది కాలం అలా గడిచిపోయింది. ఆ గడిచిపోయిన కాలంలోనే ఎస్తేరు గ్రంథంలో ఈ రోజు నుంచి మనము ప్రవేశిస్తున్నాం కదా, ఇప్పుడు ప్రవేశించాం. ఈ సంఘటనలన్నీ కూడా ఆ తర్వాత చోటు చేసుకున్నవి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయములోని విషయాలు ప్రారంభం అవ్వడము కంటే ముందే ఎస్తేరు గ్రంథంలో ఉన్నవన్నీ అయిపోయినాయి. అంటే 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో ఒక టైం గ్యాప్ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఎవరి దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే 516 నుంచి 458 తీసి నాకు లెక్క చెప్పండి. 516 మైనస్ 458. ఫస్ట్ చెప్పిన వాళ్ళకి ప్రైజ్ 58. కరెక్ట్ చేసావా? మళ్ళీ చూడు రెండోసారి. 516 నుంచి 458. అందరి క్యాలిక్యులేటర్లో 58 అని వచ్చిందా? అందరు అన్నారు కనుక ఓకే, ఇంకా ప్రాబ్లం లేదు. అదన్నమాట టైం గ్యాప్. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము నుండి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము చివరి వచనము తర్వాత 7వ అధ్యాయం మొదటి వచనము వరకు ఆ మధ్యలో ఉన్న టైం గ్యాపే 58 సంవత్సరాలు. ఆ 58 సంవత్సరాల మధ్య కాలంలో ఎస్తేరు గ్రంథంలోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అహష్వేరోషు రావడం, ఇందాక చూసినాం కదా, మ్యారథాన్ యుద్ధము, అయోనియుల తిరుగుబాటు, అవన్నీ మధ్యలో జరిగినవి. ఇక మీదట మీరు ఎస్తేరు గ్రంథం ఎప్పుడు చదువుతున్నా ఎజ్రా గ్రంథం 6 తర్వాత ఇది జరిగిందన్నమాట. అది ఫిక్స్ అయిపోవాలి. దీన్ని ఏం స్టడీ అంటారు? క్రోనలాజికల్ స్టడీ. తెలుగులో కాల వృత్తాంత క్రమములో పరిశోధన. ఏమిటిది? కాల వృత్తాంత క్రమములో పరిశోధన. అప్పుడు మీకు క్లారిటీ కనబడుతుంది. ఎందుకు బైబిల్ మనకు ఎలా సెట్ చేయబడిచ్చింది? కొంత ఇచట, కొంత అచట, కొంత ఇచట, కొంత అచట ఉన్న వాక్యాన్ని మనం ఒక చోట పెట్టుకొని మాట్లాడుకోవాలి. వద్దామా? పిక్చర్ క్లియర్ కదా ఇంతవరకు? రండి. ఎస్తేరు గ్రంథం
అంటే మీరు 516 ఎందుకన్నాడు, 450 ఎందుకన్నాడని మీకు మళ్ళీ ఆ క్వశ్చన్ రేజ్ అవుతుందేమో. వెరీ సింపుల్. 6వ అధ్యాయము చివరి, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము చివరి వచనానికి మందిరం పూర్తవుతుంది. మందిరం పూర్తయింది క్రీస్తు పూర్వం 516. మందిరం ఎప్పుడు పూర్తయింది చెప్పండి? క్రీస్తు పూర్వం 516. 7వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? ఎజ్రా గారు పారసీకం నుంచి బయలుదేరి, బబులోను పారసీక ప్రాంతాల నుంచి బయలుదేరి 2వ బృందాన్ని తీసుకొని ఎక్కడికి వస్తాడు? యెరూషలేంకి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? రాజైన అర్తహషస్త ఏలుబడిలో 7వ సంవత్సరం. అదే మీరు చదివారు, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అంటే నేను టైం ఎలా మాట్లాడుతున్నానో మీకు అర్థం కావాలని చెప్తున్నాను. నేను ఇంకో విషయం చెప్తాను, పనిలో పని. ఇంతకుముందు నేను నెహెమ్యా గ్రంథము, తర్వాత ఎజ్రా గ్రంథము, తర్వాత మలాకీ గ్రంథం ఇవన్నీ చెప్పేశాను కనుక మీలో సగానికి సగం మంది విని ఉన్నారన్న ఉద్దేశంతో కొన్ని విషయాలు అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. అంటే పాతోళ్ళే కదా అన్నట్టుగా. మీరు కొత్తగా చూస్తుంటే కొత్తోళ్ళ అని అనిపిస్తుంది మళ్ళీ. అందుకే మీరు చేయాల్సిన పని ఏంటి? ఇంతవరకు మేము గ్రంథాలే వినలేదు బాబు అని మీరు అనుకుంటుంటే మీరు ఏమి భయపడవలసిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో మీరు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అని కొడితే గ్రంథాలు ఎన్నో వస్తాయి. అందులో మీకు ఎజ్రా గారు దొరుకుతారు, నెహెమ్యా గారు దొరుకుతారు, మలాకీ గారు దొరుకుతారు. దొరుకుడి కాదు, వెదకుడి మీకు దొరుకును. ఎవరిని వెతుకుతారు? వీళ్ళ ముగ్గురు ఎదకండి. వినాలి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, 15-16 వచనంలో, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. కరెక్ట్గా చెప్పండి, నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం. దర్యావేషు గద్దెనెక్కిన సంవత్సరం ఏంటి? దర్యావేషు సింహాసనం ఎక్కింది ఇప్పుడు. అహష్వేరోషు తండ్రి దర్యావేషు సింహాసనం ఎక్కింది ఇప్పుడు క్రీస్తు పూర్వం 522 అని చెప్తున్నాను కదా నిన్నటి నుంచి, అంతేనా? క్రీస్తు పూర్వం 522. ఇప్పుడు చూడండి అక్కడ, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరం. ఆయన గద్దెనెక్కింది ఎప్పుడు? 522. 522లో 6 ఏళ్ళు తీసేయండి. 522 - 6 516. 516వ ఏట ఏం జరిగింది? క్రీస్తు పూర్వం మందిరము సమాప్తి చేయబడెను. అది అందుకే 516 నుంచి దీవనింది. 516 ఎందుకన్నాడు అనుకుంటున్నారేమో, అందుకన్నాను. రైట్. ఏం తీసేయమన్నాను? 458 తీసేయమన్నాను. 458 ఎందుకు తీయమన్నాను? 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. 7వ అధ్యాయం 7వ వచనంలో ఎజ్రా గ్రంథం, మరి రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరం అన్నాడు. రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరం. రాజైన అర్తహషస్త అంటే ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఉన్న అహష్వేరోషు పోయిన తర్వాత నెక్స్ట్ సింహాసనం ఎక్కేది ఈయనే. రాజైన అహష్వేరోషు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఈయనే వస్తాడు. ఈయన ఇప్పుడు 465 సుమారు. అంటే 465 నుండి 464 మధ్యలో ఈయన గద్దె ఎక్కాడు. 465లో నుంచి 7 తీసేయండి. ఇప్పుడు 465 నుంచి 7 తీసి చెప్పండి. 458. అందుకు 58. 458లో ఏం జరిగింది? క్రీస్తు పూర్వం ఎజ్రా గారు వచ్చారు. ఎజ్రా గారు వచ్చినట్టుగా ఎక్కడుంది? 7వ అధ్యాయంలో ఉంది. 6వ అధ్యాయంలో ఏముంది? మందిరం పూర్తయింది. మందిరం పూర్తయింది ఎప్పుడు? దర్యావేషు ఏలుబడిలో 6వ సంవత్సరం. పైన చదివారుగా 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనం. మందిరము పూర్తయింది దర్యావేషు ఏలుబడిలో 6వ ఏట. ఎజ్రా గారు వచ్చింది అర్తహషస్త ఏలుబడిలో 7వ సంవత్సరం. దర్యావేషుకు అర్తహషస్తకు మధ్యలో ఒక రాజు వచ్చాడంటున్నానుగా. ఎవరా రాజు? ఎస్తేరు గ్రంథంలోని అహష్వేరోష్. గనుక ఎజ్రా గ్రంథములోని 6వ అధ్యాయానికి, ఎజ్రా గ్రంథములోని 7వ అధ్యాయానికి మధ్యలో కూర్చోబెట్టవలసిన పుస్తకమే ఎస్తేరు గ్రంథం. మీరు ఒకవేళ ఎజ్రా గ్రంథం ముందే వినేసి ఉంటే ఇబ్బంది ఉండదు.
కాకపోతే మనం విని మర్చిపోతాంగా, అది ప్రాబ్లం. గుర్తుపెట్టుకోవాలి. వద్దాం సార్, ఎస్తేర్ గ్రంథంకి వద్దాం. అహష్వేరోషు దినములు అన్నాడు. అసలు అహష్వేరోషు దినములు ఎప్పుడంటే అని చెప్పడానికి ఇంత స్టోరీ. ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్లో ఆ దినాలు ఎప్పుడో మనకు బయటపడ్డాయి. బాగుంది. ఆ దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు, ఏ దేశము మొదలుకొని ఏ దేశము వరకు, హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు. ఒక బార్డర్లో హిందూ దేశం ఉందట, మరొక బార్డర్లో కూషు దేశం ఉంది. అంతేనా? మీకు అర్థమైంది ఇది? హిందూ దేశం అంటే, హిందూ దేశం అంటే క్యా హే అమ్మా? ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. ఎవరిదైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందంటారా? చూసే చెప్తున్నారా, చూడకుండా చెప్తున్నారా? చూద్దాం సార్, నేను కూడా చూస్తాను. లెస్స పలికితిరి ఇండియానే ఉంది. బాగుంది. హిందూ దేశము మొదలుకొనంటే తెలుగులో బైబిల్లో, తెలుగు బైబిల్లో హిందూ దేశము అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఇండియా అనుంది. ఇండియా ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా, ఇంకొక్కసారి చూద్దాం తెర మీద. ప్రెజెంట్ ఇండియా స్క్రీన్ పైన చూద్దాం. ఇండియా ఎలా ఉంటుందో చూడండి. అదేనా ఇండియా? నో డౌట్ కదా. ఒకసారి లైట్ ఆఫ్ చేద్దాం సార్, ఒక్కసారి లైట్లు ఆఫ్ చేయండి. ఓకే, సూపర్, పర్ఫెక్ట్. చూడండి, ఇప్పుడు మన ఇండియా, బాగా తెలిసిన ఇండియా, అది అలానే ఉంచి మీరు చీకట్లో ఉన్నా నేను వెలుగులో ఉన్నాను కనుక నన్ను చూడండి ఒకసారి. ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947. అప్పుడే కదా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయింది. రైట్. 1947 కంటే ముందు ఇండియాను పాలించింది ఎవరు? ఆ బ్రిటిష్ వాళ్ళే. అంతేనా? అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేత పాలించబడిన ఇండియాని ఏమనేవారో చెప్పనా? బ్రిటిష్ ఇండియా. ఏమి ఇండియా అది? బ్రిటిష్ ఇండియా. ఇది మన ఇండియా. బ్రిటిష్ ఇండియా ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ మ్యాప్ అలానే మనసులో ఉంచుకొని ఇప్పుడు బ్రిటిష్ ఇండియా చూడండి. చూపించిన ఆయన, అది బ్రిటిష్ ఇండియా. మ్యాప్ షేపు మారినట్టుంది. సేమా? ఏమైనా తేడా ఉందా? ఉంది కదూ. అది బ్రిటిష్ ఇండియా. ఏంటి తేడా చెప్పండి? అప్పుడు పాకిస్తాన్ కలిసే ఉంది, బంగ్లాదేశ్ కలిసే ఉంది. ఇండియాకి అప్పుడు ఇంకా పార్టిషన్ కాలేదు. పైన ఆఫ్ఘనిస్తాన్ కనపడుతుంది, ఇండియా పైన పాకిస్తాన్ లేదు. ఇండియా పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంది చూడండి అక్కడ. ఒకసారి ఇంతకుముందు మ్యాప్ చూపించు. అది 1945 బ్రిటిష్ ఇండియా. కింద టైం కూడా చూపిస్తున్నాడు చూడండి అక్కడ. ఇప్పుడు ఇండియా పైన ఏముందంటారు? పాకిస్తాన్. కొంచెం పెద్దగా చేసి చూపించిన ఆయన. కుదిరితే చూపించు. పాకిస్తాన్ చూపించండి సార్. రైట్, అది పాకిస్తాన్. ఇండియా పైన ఏముంది ఇప్పుడు? పాకిస్తాన్. ఒకప్పుడు ఏముండేది 1945లో? మళ్ళీ వచ్చాయి, మళ్ళీ వెనక్కి ఆఫ్ఘనిస్తాన్.
ఆ మ్యాప్ చూపించు ఇంతకు ముందుది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసింది. అలా బ్రిటిష్ ఇండియాకు సంబంధించి ఒకటో రెండో మ్యాపులు చూపించి సరదాగా చూస్తాం, అలా చూడాలని ఉంది. అది కూడా బ్రిటిష్ ఇండియానే నండు. ఆగు, అలానే ఆగు. బ్రిటిష్ ఇండియాకు సంబంధించిన మరొక మ్యాప్ అది. పైన ఏముంది? ఆఫ్ఘనిస్తాన్. కొంచెం పెద్దగా చేసి ఆఫ్ఘనిస్తాన్ వరకు తీసుకుని వెళ్ళి మమ్మల్ని. పాస్పోర్ట్లు జాగ్రత్త అందరూ. వెరీ గుడ్. ఇంకొంచెం తిప్పి యువతలకి తిప్పు. నాకు ఆఫ్ఘనిస్తాన్ చూపించు, ఫుల్గా చూపించు. అలాగనే ఉంచు, ఏం అలానే ఉంచిందా? ఇంతకుముందే బాగుంది. వెరీ గుడ్, సూపర్. అది ఇండియా. ఏ ఇండియా? పాత ఇండియా, ఓల్డ్ ఇండియా. ఆ ఓల్డ్ ఇండియాకు పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంది. పైన కింద ఏదో ఒకటి కనపడుతుంది చూడండి, చిన్న అక్షరాలతో. పారసీకం ఉంది చూడండి అక్కడ. పర్షియా ఉందంటారా? ఇరాన్. ఈరోజు అది ఇరాన్గా పిలువబడుతోంది. అది పారసీకముగా పిలువబడుతోంది. పారసీకానికి రాజెవరు? ఇప్పుడు మన గ్రంథంలో చెప్పండి. అహష్వేరోషు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాలించాడు ఆయన? హిందూ దేశం మొదలుకొని. అది బార్డర్. ఇది పాయింట్ నెంబర్ 1 ఉంచుకోండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్తేరు గ్రంథములోని హిందూ దేశం అనగానే ఈ మ్యాప్ గుర్తుకు రావాలి తప్ప ఇప్పుడున్న మ్యాప్ గుర్తుకు రాకూడదు. క్లియర్ పిక్చర్? ఇప్పుడున్న ఇండియా మ్యాప్ కాదు మీకు స్ట్రైక్ అవ్వాల్సింది. అప్పటి మ్యాప్ మీకు స్ట్రైక్ అవ్వాలి. అప్పటి మ్యాప్లో ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు కాదు. ఇండియా అన్న పాకిస్తాన్ అన్న మొత్తం కలిసే ఒకటి. బాగుంది. పోతే ఈ మ్యాప్ని అలానే చూడండి, అలానే ఉంచి ఏమి చేయకు. ఆఫ్ఘనిస్తాన్ చూడండి అందరూ. దాని కింద పర్షియా చూడండి, చూశారు? అలా కుడివైపుకు నెమ్మది వస్తే ఒక నది ప్రవహిస్తుంది. ఇండస్ అన్నాడు దాన్ని. అడ్డంగా ఉన్న అక్షరాలు. నువ్వు చూపించగలవా దాన్ని? చూపించు. ఇండస్ అని ఒక నది ఉంది చూడండి. తెలుగులో ఇది సింధు నది. ఏ నది? సింధు. ఇంగ్లీష్లో ఇండస్. తెలుగులో సింధు నది. అదంతా నది ప్రవహిస్తోంది. ఎక్కడ ప్రవహిస్తోంది? అక్కడ ప్రవహిస్తోంది. ఇంతకు అదేంటది? కొంచెం వెనక్కి వెళ్ళి, ఇంకా కొంచెం వెనక్కి చూపించు. ఈ రోజున్న పాకిస్తాన్ భూప్రాంతం. ఈ రోజున్న పాకిస్తాన్ భూప్రాంతంలో ఒక నది ప్రవహిస్తోంది. ఏ నది అంటారు? సింధు నది. ఇండిపెండెన్స్ మనకు 1947 కంటే ముందు సింధు నది ప్రవహించే ప్రాంతం అంతా మన ఇండియా కిందికే వచ్చింది. అయితే ఈ సింధు నదిని ఇంకొంచెం జాగ్రత్తగా చూద్దాం. మరికొన్ని మ్యాప్స్లో చూపించు. సింధు నదిని చూపించు. అది చూసారా? ఇప్పుడు క్లియర్గా సింధు నది. బ్లూ కలర్లో ఉన్నదంతా నది. అర్థమైందా మీకు? బ్లూ కలర్లో ఉన్నదంతా నది. ఆ బ్లూ కలర్కి కుడివైపున ఎడం వైపున చూడండి పాకిస్తాన్ కనపడుతుంది. మొత్తం కలిపితే సింధు నదికి కుడివైపున ఎడం వైపున మొత్తం కలిపితే పాకిస్తాన్ కనపడుతుందా మీకు? ఆ భూభాగాన్ని సింధు భూభాగం అని ఆ రోజుల్లో విదేశీయులు పిలుచుకునేవారు. అర్థమైంది పాయింట్ అందరికీ? అక్కడ ప్రవహిస్తున్న సింధు నదిని బట్టి ఆ భూప్రాంతాన్ని, సింధు నదికి యువతల వైపు ఏంటంటే పాకిస్తాన్ ముక్క. ఆ పాకిస్తాన్ ముక్క ఉంది, ఆ పాకిస్తాన్ భూభాగం ఉంది. ఆ భూభాగాన్ని అవతల యువతల కలిపి సింధు నది ప్రవహించే భూభాగము కనుక ఆ ముక్కను మాత్రమే సింధు భూప్రాంతము అని పిలిచేవారు. ఎవరు పిలిచేవారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పిలిచేవాళ్ళు.
అక్కడ సింధువులు ఉంటారు. సింధు నది ప్రవహిస్తోంది కనుక అక్కడ సింధు భూప్రాంత ప్రజలు ఉంటారు. సింధు నది గురించి ఇంకొకటి చూద్దాం, ఇంకొక మ్యాప్ చూద్దాం. కనబడుతుంది కదా అదంతా, అదంతా బ్లూ కలర్లో కనిపించేదంతా ఏమిటది? సింధు నది. ఆ ముక్క భూభాగం ఏదైతే ఉందో దానిని ఆ రోజుల్లో విదేశీయులు సింధు భూప్రాంతం అనుకునేవారు. లైట్ లాంచ్ చేద్దాం ఒకసారి, లైట్ లాంచ్ చేద్దాం. లైట్ లాంచ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాప్ని చూపించు బాబు నాయన, ఆ మ్యాప్ని చూపించు. ఏ మ్యాప్ని? ఇంతకుముందు చూపించిన మ్యాప్. రైట్. ఆ మ్యాప్ని అలానే మనసులో ఉంచుకొని ఒక్కసారి పర్షియా అని కనపడే మ్యాప్ను కూడా చూద్దాం. పర్షియా అనేటువంటి మ్యాప్ను కూడా చూపించి ఇప్పుడు ఈ బ్లూ కలర్ని అలానే మనసులో ఉంచుకోండి. ఇందాక చూపించావుగా బ్రిటిష్ ఇండియా, అది ఇది కాదు, ఇంకొకటి బ్రిటిష్ ఇండియాలో ఇంకొకటి ఇది. ఇప్పుడు మీకు సింధు నది కనపడుతుందా ఇంకొంచెం క్లియర్గా? కొంచెం వెనక్కి తీసుకున్నా. ఓకే, పారసీకం కనపడుతుంది కదా. పారసీకం అన్న ఏరియాకి కొనాలో ఆనుకున్న భూప్రాంతం ఏదైతే ఉన్నదో, పారసీకం అన్న ఆ యొక్క పారసీకం అనేటువంటి ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్లో ఉన్న భూభాగం అంతా పారసీకుల దృష్టిలో ఏ ప్రాంతం? అది సింధు భూప్రాంతం. చెప్పండి, పారసీకుల దృష్టిలో సింధు భూప్రాంతం అంటే వాళ్ళకు వెలిగే భూప్రాంతం ఏంటి? ఆ పోర్షన్ ఒకటే, సింధు నది ప్రవహించే భూప్రాంతం. అంతెందుకు, గోదావరి జిల్లాలండి భలే ఉంటాయండి అని నేను అన్నాను అనుకోండి. మీకు గోదావరి జిల్లాలంటే ఏ ముక్క మీకు వెంటనే స్ట్రైక్ అవుతుంది? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంతేగాని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీకు స్ట్రైక్ అవుతుందా? ఎందుకు గోదావరి జిల్లాలని ఎందుకు అంటున్నావు? వాటిని నది ప్రవహిస్తుంది కనుక, అంతేనా? గోదావరి జిల్లాలని వాటి పేరు ఎందుకు వచ్చింది? అక్కడ నది ఉంది కనుక. నది లేకపోతే వాటికి ఒక పేరు ఏదో ఉండేది. అలాగనే అక్కడ ఒక నది ప్రవహిస్తుంది కనుక అది సింధు భూప్రాంతమైంది. ఆ సింధు భూప్రాంతంలో మిగిలిన ఈ పోర్షన్ అంతా సింధు భూప్రాంతం కాదు. ఇప్పుడు మనం ఉన్నాం కింద, అక్కడ తెలంగాణ, ఆంధ్ర అన్ని కనపడుతున్నాయి చూడండి. అక్కడ మనదేమైనా సింధు భూప్రాంతమా? మనం సింధు భూప్రాంతంలో ఉన్నోళ్ళమా? అసలు సింధుకు సంబంధం ఏముంది? కనుక కరెక్ట్గా మాట్లాడితే సింధు భూప్రాంతం అంటే ఏంటనగా, ఇప్పుడు అబ్బాయి ప్రజెంట్ ఇండియా చూపించు. ఇది ఇప్పుడు సింధు భూప్రాంతం ఎక్కడుందో నాకు పేరు చెప్పండి. చదివి అందరు చెప్పాలి. సింధు భూప్రాంతం ఎక్కడుందో నాకు పేరు చెప్పండి. వినపడట్లా? గట్టిగా. అదన్నమాట సింధు భూప్రాంతం అంటే. సింధు భూప్రాంతం అంటే ఏంటి? పాకిస్తాన్. అబ్బా, మా ఇండియా పేరుంది బైబిల్లో, పొంగి పేరు కదా. ఓ ఇండియా నహీ హై, పాకిస్తాన్ హై. వెరీ గుడ్. అయితే పారసీకులకు ఉన్నటువంటి భాషలోని పరిమితులను బట్టి వాళ్ళు సా అన్న శబ్దాన్ని హా అన్న శబ్దంతో పలికేవారు. మనకు శబ్దాలు ఉన్నాయి కదా భాషలో, యా, రా, లా, వా, సే, షా, సా, ఇవన్నీ మనం అక్షరాలు అనుకుంటున్నాం కానీ శబ్దాలు అవి నిజానికి. అచ్చులు, హల్లులు అని అంటాం. అచ్చు శబ్దాలు, హల్లు శబ్దాలు, ఇవన్నీ శబ్దాలు. వాళ్లకు సింధు అని పలకడానికి సి అని పలకలేక ఏమని పలికేవారు? హిందూ అని పలికేవారు. అట్లొచ్చింది హిందూ అనే పేరు. ప్రాచీన పారసీకులు సింధు అనడానికి కాస్త ఏమని పిలిచేవాళ్ళు? హిందూ అని పిలిచేవారు. ఎవరు హిందూ అని పిలిచేవారు చెప్పండి? పారసీకులు హిందూ అని పిలిస్తే అరబ్బీయులు ఆల్ హింద్ అని పిలిచేవారు. ఆ ప్రాంతాన్ని అరబ్బీయులు ఏమని పిలిచేవారు? ఆల్ హింద్. ఎక్కువగా ఆల్ అనే పదాన్ని యాడ్ చేస్తుంటారు అన్నిటికీ. అయితే
పాత నిబంధన ఒరిజినల్గా వ్రాయబడింది ఏ భాషలో అంటారు? హెబ్రీ భాషలో. పారసీక భాషలో కాదు, అరబ్బీ భాషలో కాదు, ఇంగ్లీష్ భాషలో కాదు, ఈవెన్ తెలుగు భాషలో కాదు. అసలు ఎస్తేరు గ్రంథం అన్నది ఒరిజినల్గా వ్రాయబడింది ఏ భాషలో? హీబ్రూ భాషలో. ఇప్పుడు హీబ్రూ భాషలో ఇండియాని ఏమన్నాడో తెర మీద చూద్దాం. చూపించిన ఆయన అది. ఒక్కసారి మా ఇండియాని చూపించు. కింద ఉంది అమ్మ. ఒక్కసారి లైట్ ఆఫ్ చేయండి, దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆఫ్ చేయండి. ఇండియా వచ్చింది చూడండి. అక్కడ ఇండియా ఉందా? ఫ్రమ్ అన్నదాన్ని మే అన్నాడు, ఇండియాని హోద్దు అన్నాడు హీబ్రూలో. అది హీబ్రూ బైబిల్. అది ఇండియాని ఏమన్నాడు? కింద ఇంగ్లీష్ వచ్చాడు చూడండి, ఇండియా. ఇండియా అన్నదాన్ని హీబ్రూలో పైన హోద్దు అన్నాడు. హోద్దు అన్నది దేనికి దగ్గరగా ఉంది? హోద్దు, హిందూ. అక్కడ ఏం నది ప్రవహిస్తోంది? సింధు. అంటే ఇండియా అన్నది ఎన్ని పేర్లతో ఆయా దేశాలలో పిలువబడిందో మీకు అర్థం కావాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హీబ్రూలో హోద్దు అన్నా, అరబ్బీ వాళ్ళు ఆల్ హింద్ అన్నా, పారసీకులు హిందూ అన్నా, వీళ్ళందరూ కూడా ఇన్ని పేర్లతో పిలుస్తున్న వాళ్ళందరికీ మెదడులో లేదా మైండ్లో హిందూ భూప్రాంతం అనగానే వెంటనే తగిలేది మనమున్న ఆంధ్రప్రదేశ్, మనమున్న తెలంగాణ, పక్కన తమిళనాడు, పక్కన కేరళ, ఇవన్నీ కాదు. అసలు సౌత్ ఇండియా అసలు వాళ్ళకి అసలు పనే లేదు. సౌత్ ఇండియాతో పని లేదు, ఈవెన్ నార్త్ ఇండియాతో పని లేదు. వాళ్ళకు సింధు భూప్రాంతం అంటే వాళ్ళకు ముఖ్యంగా గుర్తొచ్చేది పాకిస్తాన్లో ప్రవహించే సింధు నది భూ పరిసర ప్రాంతం. అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ ఇండియాను దృష్టిలో పెట్టుకొని వాడిన పదజాలం ఇది. ఇప్పుడు లైట్ ఆన్ చేద్దాం. ఇప్పుడు రండి ఎస్తేరు గ్రంథంకి. 1వ అధ్యాయము 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కుషు దేశము వరకు. ఇప్పుడు మీకు ఇండియా ఇది క్లియర్ అయిందా? హిందూ దేశం అంటే క్లియర్ అయిందా అందరికీ? ఇండియా అనగానే క్లియర్ అయిందా? మా ఇండియా పేరు బైబిల్లో మనకండి. పాకిస్తాన్ పేరు ఉంది. ఏ పేరు మీద ఉంది? ఇండియా పేరు మీద ఉంది. ఇప్పుడు అహష్వేరోషు తాను పరిపాలించింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? పాకిస్తాన్ ఎడ్జ్ల దగ్గర నుంచి. ఎక్కడి నుంచి? పాకిస్తాన్ సింధు నది మొదలుకొని, అంటే హిందూ భూప్రాంతం మొదలుకొని, సింధు భూప్రాంతం మొదలుకొని, అంటే పాకిస్తాన్ ఎడ్జ్ మొదలుకొని, కరెక్ట్గా మాట్లాడితే పాకిస్తాన్ మొత్తం కూడా కాదు, మళ్ళీ అక్కడ మొదలుకొని, అంటే ఆ బార్డర్ మొదలుకొని. క్లియర్ కదా మీకు? ఇప్పుడు హిందూ దేశం అంటే మీ అందరికీ ఏమి స్ట్రైక్ అవ్వాలి మైండ్లో? పాకిస్తాన్ ఎడ్జ్ గుర్తుకు రావాలే కానీ మొత్తం ఢిల్లీ, ముంబై, కలకత్తా ఎరగదికూడదు అసలు కూర్చొని. అది మొదలుకొని నెక్స్ట్ కుషు దేశము వరకు. ఇప్పుడు కుషు కావాలి. కుడివైపునేమో హిందూ దేశం అన్నాడు, ఎడం వైపునేమో కుషు అన్నాడు. కుషు ఉదయం మిస్ అయింది, ఇప్పుడే దొరికింది. చూద్దాం. చూడండి, ఎడం వైపున కుషు ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ తెల్ల మ్యాప్, వైట్ మ్యాప్ చూపించు నాన్న. బ్లూ కలర్లో ఉంటుంది కుషు. సారీ, రెడ్ కలర్లో ఉంది. అదే అక్కడ కనపడుతున్న రెడ్ మార్క్లో కనపడుతున్నా. ఏమనుకోకుండా లైట్ ఆఫ్ చేయండి, పెద్ద మనసు చేసుకొని ప్లీజ్. నన్ను తిట్టుకుంటుంటారు బాగా. రైట్, తెర మీద కనిపించే ఎరుపు రంగులో ఉన్న ఆ ప్రాంతమే మీరు ఎస్తేరు గ్రంథంలో చూస్తున్న కుషు. ఫుట్ నోట్లు ఏమిచ్చాడు బైబిల్లో? ఐథియోపియా అని తెలుగులో అన్నాడు, ఇంగ్లీష్లో ఇథియోపియా. అది ఈ ఇథియోపియా దేశానికి దగ్గరగున్న దేశాలు ఏంటో చూద్దాం. దగ్గరగున్న ఆఫ్రికా ఖండం, అదంతా ఆఫ్రికా ఖండం. పారసీక
భూప్రాంతం ఉండేది ఆసియాలో. ఆసియా నుండి ఆఫ్రికా వరకు, ఆఫ్రికాలో పైన బార్డర్లో ఉన్నటువంటి ఇథియోపియా వరకు ఏ దేశాలను అహష్వేరోషు కవర్ చేశాడో ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ మ్యాప్ చూపించు. ఇథియోపియాకి రైట్, ఒకసారి పెద్దగా చేయనా. ఓకే, అక్కడ ఆ పసుపు రంగులో ఉన్నటువంటి ఇథియోపియాకి పైన ఒక భూప్రాంతం ఉంది, అది సూడాన్ అనేటువంటి దేశం. సూడాన్కు పైన ఉన్నదే ఐగుప్తు, ఈజిప్ట్. ఇంకొక మ్యాప్ చూపించు, నెక్స్ట్ మ్యాప్ చూపించు. అంటే అక్కడ వరకు పాకిస్తాన్ నుంచి హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అంటే మీకు అది స్ట్రైక్ అవ్వాలి. చూపించి ఇంకొంచెం పెద్దగా చేయి. అంటే కొంచెం బ్లరింగ్ ఎక్కువ ఉంది మ్యాప్లో, బ్లరింగ్ ఎక్కువ ఉంది. ఇంకొంచెం ఓపెన్ చేయి. రైట్ 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 రైట్. అంటే మీకు అక్షరాలు సరిగా లేవు కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు బ్లరింగ్లో కనపడుతుంది సూడాన్, SUDAN కనపడుతుంది అక్కడ. ఏమా కనుక్కోగలిగారా? ఇది ఉందా? కర్సర్ ఉందంటావా? ఈజిప్ట్ చూడండి, పైన పైన లిబియా దగ్గరికి వెళ్ళండి, మీకు అన్ని కనపడతాయి. పైన లిబియా ఉంది, లిబియాకు కుడివైపున ఈజిప్ట్ ఉంది, ఈజిప్ట్ కింద సూడాన్ ఉంది, సూడాన్ కింద మీకు ఇథియోపియా ఉంది. ఇథియోపియాని చూస్తూ పైకి వెళ్ళిపోయి ఇరాన్, నువ్వేం చేయకు, ఇరాన్ కనపడుతుంది చూడండి అక్కడ పైన ఇరాన్. ఆ ఇరానే పారసీకం. ఆ ఇరాన్ కానుకొని పాకిస్తాన్ కనపడుతుంది చూడండి అక్కడ. ఇరాన్ కానుకొని పాకిస్తాన్ కనపడుతుందా? ఇండియాకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండియా కానుకొని పాకిస్తాన్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయ్యగారిది? అహష్వేరోష్ అయ్యగారిది హిందూ దేశం మొదలుకొని అంటే ఆ ఎడ్జ్ నుంచి ఇక్కడున్న ఇథియోపియా వరకు. ఓకే, బాగా విస్తరించింది. ఎందుకైనా మంచిది ఒక్కసారి ఏన్షియంట్ పర్షియన్ ఫస్ట్ మ్యాప్, సెకండ్ మ్యాప్, థర్డ్ మ్యాప్ చూపించు. ఇప్పుడు మీకు ఇది ఫార్మాట్ మీకు మైండ్లో ఉంది కనుక ఆ మ్యాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. అది చూస్తున్నారా? ఇది పారసీకం. ఆ బ్రౌన్ కలర్లో ఉన్నదంతా నిన్నటి నుంచి చూస్తున్నాం. కుడివైపున హిందూ దేశం మొదలుకొని అంటే మీకు అర్థమైపోయింది. కిందికి వచ్చేసరికి ఈజిప్ట్ అన్నాడు అక్కడ. ఈజిప్ట్ మాత్రమే కాదు, ఈజిప్ట్తో పాటు పైన లిబియా కొంచెం కవర్ అవుతోంది. ఇందాక మీరు చూసారు కనుక చెప్తున్నాను ఆ భాష. పైన లిబియా కవర్ అవుతోంది, ఈజిప్ట్ కవర్ అవుతోంది, కింద సూడాన్ కవర్ అవుతోంది, దాని కింద కూషు ఇథియోపియా కవర్ అవుతుంది. ఈ మ్యాప్ మీకు అర్థం కావాలంటే ఇంతకుముందు మ్యాప్ని మీరు మనసులో పెట్టుకుంటే అది అర్థమవుతుందని చెప్తున్నాను నేను. ఏమన్నా ఇంకొకటి ఏమైనా ఉందంటావా దీనికి సంబంధించి? ఇది కూడా సేమ్, ఇది కూడా సేమ్. ఓవరాల్గా అది కంప్లీట్గా అది చూడండి. ఇండియా అనగానే మనకి ఎక్కడ కవర్ అయిపోయింది? దగ్గర దగ్గర పాకిస్తాన్ ఎడ్జిల్లో ఉంది పారసీకం. పాకిస్తాన్ ఎడ్జిల దగ్గర ఉంది. పసుపు రంగులో ఉన్నదంతా పారసీకం. ఆ పసుపు రంగు ఇండియాలో ఉందా? గమనించాలి మీరు. పసుపు రంగు ఇండియాలో, ఇండియా ఏ కలర్లో ఉంది? మన ఇండియా, మనం ఇప్పుడున్నటువంటి ఇండియా ఏ కలర్లో ఉంది? వైట్ కలర్లో ఉందంటే అక్కడికి ఇంకా పసుపు రాలేదని. పసుపు రాలేదంటే అర్థం ఏంటి? పారసీకం అక్కడ వరకు రాలేదు, అక్కడ వరకు చాగిపోయింది. ఎక్కడ వరకు చాగిపోయింది? ఎడ్జ్ల వరకు చాగిపోయింది. ఏ ఎడ్జ్ల వరకు చాగిపోయింది? సింధు భూప్రాంతానికి ఎడ్జ్ల్లోకి వచ్చి ఆగిపోయింది. సింధు భూప్రాంతం అంటే ప్రెసెంట్ క్యా నామ్ హై? పాకిస్తాన్ హై. ఇప్పుడు లైట్లు ఆన్ చేసుకోవచ్చు. క్లియర్ కదా పిక్చర్? హిందూ దేశం మొదలుకొని కూషో దేశం వరకు అంటే ఇథియోపియా వరకు కింద, అక్కడేమో అయోనియా వరకు, అక్కడేమో అయోనియా వరకు. నిన్న చూసారు కదా అయోనియా. అలానే పైకి వెళ్ళిపోతే యూరప్. నాన్న ఇందాక మ్యాప్ చూపించు, అలానే చూపించు. ఇప్పుడు చూపించిన మ్యాపే చూపించు. అయోనియా, బ్లాక్ సీ పైన లిబియా, కొంచెం జూమ్ చేయి. పైన పసుపు రంగు వరకు వెళ్ళు. అది కాదు, ఎడంకి వచ్చి ఎట్లా ఎడం వైపుకి వచ్చేసి, ఎడం వైపుకి వచ్చాయి. పైన మీకు త్రాస్ అని కనపడుతుంది చూడండి. లిడియా పైన, పైన త్రాస్ అంటే యూరప్ వరకు వచ్చేసారు వాళ్ళు. అది యూరప్ అదంతా. ఆ త్రాస్ కిందనే మాసిడోనియా ఉంటుంది, ఆ త్రాస్ కిందనే మాసిడోనియా ఉండేది. ఇంకా ఎడం వైపు చూపించేసి రైట్. యుద్ధాలు ఎందుకు జరిగాయి మీకు అర్థం కావాలి. అది చూస్తే అక్కడ వరకు కొట్టిన మేము, మాకు బ్యాలెన్స్ ఏముంది? ఆ గ్రీస్ ఉంది.
మీకు అర్థమైందా? ఇప్పుడు పసుపు రంగు అక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళదేంటి? పసుపుని ఎక్కడ అంటించాలని? గ్రీసు ప్రాంతానికి అంటించాలని. వాళ్ళేమో పసుపొద్దు మా రంగే ముద్దు అంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ వరకు వచ్చాము, ఇది దాటి దగ్గరకు వస్తాం కాదని దాని మీద కన్నేస్తారు. అది గ్రీస్ మెయిన్ ల్యాండ్. అది ఆ గ్రీస్ మెయిన్ ల్యాండ్ లోనే మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్న స్పార్టా అక్కడే ఉంది, ఎథెన్స్ అక్కడే ఉంది, కొరింథీ అక్కడే ఉంది, ఈ ప్రాంతాలన్నీ అక్కడే ఉన్నాయి. దాని మీద కన్నేశాడు ఎవరు? పారసీక చక్రవర్తులు. కన్నేసిన వారిలో కరెక్ట్గా మాట్లాడితే మొదటోడు దర్యావేషు. ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి పోయాడు క్రీస్తుపురం 486లో. తండ్రి సాధించని దాన్ని నేను సాధించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు? అహష్వేరోషు. ఇప్పుడు అహష్వేరోషు పాలన భూప్రాంతం ఎంత విశాలంగా ఉందో చూడండి. ఫుల్ చూపించు, ఇప్పుడు ఫుల్గా చూపించు. ఎంత పెద్దదో చూడండి. మన ఊరు కంటే పెద్దది కాదు. 127 సంస్థానములకు అధిపతి. ఇప్పుడు విషయం ఏంటంటే దాని అలానే చూడండి. ఆ ప్రాంతం అంతటికి మన ఎస్తేరు గారు రాణి కాబోతున్నారు. ఎస్తేరు రాణి అంటే ఎవరు? ఆవిడ మామూలు రాణి కాదు, మహారాణి. ఆ పసుపు ప్రాంతాన్ని అంతటికి అహష్వేరోషే కాదు, ఎస్తేరు గారు కూడా రాణి. ఎప్పుడవుతుంది ఆవిడ రాణి? రేపవుతుంది. ఇంకా కాలేదు, ఇప్పుడు అవుతుంది. అవ్వాలని కోరుకోండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతో చేయండి. మీ ప్రార్థనలు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నన్ను తెర మీద చూపిస్తే ఖచ్చితంగా ఆలకిస్తాడు మీ ప్రార్థనలు. ఎందుకు ఆలకిస్తాడు? 5 అయింది కనుక. ఇది 4వ సెషన్. 5 అయింది కనుక 5వ సెషన్ 7 గంటలకు స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, చాలా విషయాలు మాకు అర్థమవుతున్నాయి. మీరు నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నేర్చుకోవాల్సినవి ఇంకెన్నో ఉండగా ప్రయాణం ఇంకా చాలా పెద్దదిగా కనబడుతోంది తండ్రి. కానీ మీరు మాకు పరిపూర్ణంగా అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.